పాపం కూటమి నాయకులకు, కూటమికి సపోర్ట్ చేసిన కార్యకర్తలకు ఒకటి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఎన్నికల్లో పోలింగ్ 2019 కంటే 2% ఎక్కువగా జరిగినది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతతో మేము గెలిచేస్తాము అని చెప్పి ఆశలలో ఉన్నారే తప్పితే మనం ప్రజలకి ఏమి న్యాయం చేస్తామని చెప్పి మనం మాట ఇచ్చాము. ఎన్నికల హామీలు ఏమైనా ఇచ్చామా? లేకపోతే గత ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు మనం ఏమైనా చేశామా అన్నది ప్రజలకు ఎప్పుడైనా మనం చెప్పామా లేదా అన్నది ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. ఎంతసేపు ఆ పచ్చపత్రికలు, పచ్చ మీడియాలు చేసే ఊదరగొట్టే భజన కార్యక్రమాలు విని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, సెకండ్ సైకో దించేస్తున్నారు, వాళ్ళు అంటే దించేస్తున్నారు. అది విని ఇప్పుడు ఈ పోల్ పర్సంటేజ్ చూసి ఇంకా అయిపోయింది, మేమే వచ్చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ పోల్ పర్సంటేజ్ పెరగడం అనేది 2014కి 19కి మధ్య తేడా చూస్తే 5% పెరిగింది. అదే 19కి 24కి మధ్య చూస్తే 1.5 దర్దాపుగా 2 మాత్రమే పెరిగింది. ఈ పెరిగిన పోల్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఓట్ పర్సెంట్ అనే భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించారు కాబట్టి తప్పకుండా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారని మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా 100 సీట్ల నుంచి 120 స్థానాలు వస్తాయి. అదే గాలి, కనిపించని గాలి అయితే, సైలెంట్ ఓటింగ్ అయితే 150 పైనే వస్తాయని మేము ఘంటాపదంగా భావిస్తున్నాం. చూద్దాం, అందరి నోళ్ళు 4వ తారీఖున రిజల్టే ముగిస్తుందని భావిస్తున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.